సంఘాల జేఏసీ మాదిగ కుల సంఘాల జేఏసీ యాక్షన్, మాదిగ కుల సంఘాల జేఏసీ మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. మాదిలపై దాడులను అరికట్టాలి, మాదిలపై దాడులను వెంటనే, మాదిలపై చేస్తున్న హత్యాకాండాలను వెంటనే. We want. నిందితులు వెంటనే చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య చేసిన నిందితులు వెంటనే, చిప్పగిరి లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన నిందితులు వెంటనే, చిప్పగిరి లక్ష్మీనారాయణ కేసు నిష్పక్షపాతంగా పోలీసులు వెంటనే, చిప్పగిరి లక్ష్మీనారాయణ చంపిన కేసు దర్యాప్తును పోలీసులు నిష్పక్షపాతంగా వెంటనే అరెస్ట్ చేయాలి. పాత్ర వహించినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. చిప్పగిరి లక్ష్మీనారాయణ చంపినందుకు సూత్రధారులైన వారిని వెంటనే పోరాడతాం. చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. చిప్పగిరి లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు జోహార్ చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు. చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య చేసిన నిందితులు వెంటనే, చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్యకు సూత్రధారులైన వారిని వెంటనే నిష్పక్షపాతమైన విచారణ పోలీసులు వెంటనే నిష్పక్షపాతమైన విచారణ జేఏసీగా ఏర్పడి మరి ఏప్రిల్ నెల 27వ తేదీ 2:45 చిప్పగిరి లక్ష్మీనారాయణ గారు గుంటకల్లు పట్టణంలో తన పనులు ముగించుకొని తిరిగి మరలా చిప్పగిరి గ్రామానికి పోతున్న సమయంలో మరి కొంతమంది తనకి సరిపడని వ్యక్తులు కిరాయి హంతకులతో మరి వాళ్ళకు బడ్జెట్ కేటాయించి చిప్పగిరి లక్ష్మీనారాయణ మట్టు పెట్టాలనే ఉద్దేశపూర్వకంగా ఒక మాదిగ నాయకుడు రాజకీయాలు చేస్తున్నాడని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీగా ఇన్ఛార్జిగా ఉంటూ ఎంఆర్పిఎస్లో కూడా రాయలసీమ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రజలు తన దగ్గర పోయి సమస్యలు తీర్చుకుంటూ ఉన్నారు. నాయకుడిగా చలామణి అవుతూ ఉన్నాడు. ఒక వెనకబడిన కులానికి చెందినటువంటి వ్యక్తి చిప్పగిరి లక్ష్మీనారాయణ మనకు అడ్డంకిగా మారుతూ ఉన్నాడని చెప్పి ఉన్నత కులాల వారు కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం మరి కుట్ర పన్ని కిరాయి హంతకులతో వారికి డబ్బులు చెల్లించి మరి 2:45 గుంటకల్లు బ్రిడ్జి దగ్గర లారీ ట్రిప్పర్ తీసుకొని మరి గుద్ది నిర్దాక్షిణంగా హత్య చేయడం ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, బాధింపజేసిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. పోలీసులు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య విషయంలో నిష్పక్షపాతమైన విచారణ చేపట్టాలి. టికెటింగ్ తొలగించి నాకు అన్యాయం చేస్తూ ఉన్నారు, నాకు ఖచ్చితంగా ప్రాణహానం ఉంది, రక్షణ కల్పించండి అని చెప్పి వచ్చిన జిల్లా ఆఫీసర్ కల్లా అర్జీలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎస్పీ మారినప్పుడల్లా ఇంటి ముందర పికెటింగ్ తీసేసి లక్ష్మీనారాయణ గారికి అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. మరి ఆయన కృషి చేశాడు. ఆయన కృషి వల్లే, ఆయన ఆ కృషి చేయడంతోనే ఉన్నత వర్గాల వారు ఈరోజు అతను కిరాయి హంతకులతో మట్టు పెట్టించారని చెప్పి మాకు అనుమానం ఉంది. విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో అడిషనల్ ఎస్పీ గారు న్యాయపరంగా చట్టపరంగా విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి ఆ హత్య చేయడానికి సూత్రధారులు మీ విచారణలో తేలితే తక్షణమే అరెస్ట్ చేసి ఆయన ఆత్మకు శాంతి కలిగేలా చేసి ఆయన కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసులపైన మాకు నమ్మకం ఉంది, పోలీసులు అంటే మాకు గౌరవం ఉంది. చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. హత్యకు సూత్రధారులు ఉంటే విచారణలో నిగ్గు తేల్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా.